వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. దాని గురించి మాట్లాడదాం. బాలరాజు గారు, మీ పార్టీలో ఆయన మంత్రిగా పనిచేశారు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. ఇవాళ తెలుగుదేశంలో ఆయన గౌరవం దక్కట్లేదని వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. సరే, వెళ్ళిన కారణం ఏంటంటే ఇక్కడ ఉప ఎన్నికకి సంబంధించి నంద్యాల టికెట్ రాలేదు, అక్కడ ఏదో టికెట్ ఎష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోయామని. ఏంటి ఎట్లా చూస్తున్నారు మొత్తం శిల్పా మోహన్ రెడ్డి చేరిక వ్యవహారం? కేవలం ఉప ఎన్నికకి మాత్రమే పరిమితమా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నట్టు త్వరలోనే చాలా మంది వచ్చేస్తారు అధికార పార్టీ నుంచి మా పార్టీలోకి అనే పరిస్థితి ఉంటుందా? మీ అంచనా ఏంటి? సరే, అది ఆయన వ్యక్తిగతం అవ్వచ్చేమో కానీ శిల్పా మోహన్ రెడ్డి గారు నాకు మేము 5 సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. మధ్యలో నేను మొదటి నుంచి మంత్రిగా ఉన్నా, మధ్యలో ఆయన మంత్రిగా చేరారు. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితుడు. కానీ ఇవి భవిష్యత్తులో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజకీయాలుగా ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాయకులు అధికారం కోసమో పదవుల కోసం అని చెప్పి ఇటువంటి చర్యలన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. సరే, ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న సందర్భంగా మాట్లాడడం అనేది చాలా తక్కువైపోయింది. నిన్న ఆయన బయటికి రాగానే మంత్రి గారు అఖిలప్రియ గారు ఆయన గురించి చాలా ఎక్కువ మాట్లాడడం జరిగింది. అంటే ఉన్నంతకాలం మంచివాళ్ళు, బయటకు వేరుగా ఉన్నప్పుడేమో చెడ్డవాళ్ళు. ఈ రకమైన ధోరణి, ఈ విధానాలు మంచివి కావు. ఆయన తెలుగుదేశంలో ఉన్నంతకాలం తెలుగుదేశాన్ని పోవటం, ఇంకొన్ని విమర్శించటం, ఇవన్నీ కూడా ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఎవరు అధికారంలో ఉన్నారా లేదా అది చూస్తున్నారు. అధికారంలో ఉన్నవారితో పనులు అవుతున్నాయా లేదా, అధికారంలో ఉన్నవారితో పదవుల్లో ఉన్నవారితో ఏ పనులు చేయించుకోవాలి అనే ధోరణి ప్రజల్లో ఉన్నంతకాలం ఇటువంటి జరుగుతుంటాయనేది మాత్రం నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఎవరు ఎక్కడ కూడా ఇలా ఎన్ని పార్టీలు మారొచ్చారు, ఇన్ని పార్టీలు మారుతున్నారు కాబట్టి వీరికి మనం విలువ ఇవ్వకూడదు, ఓటేయకూడదని ప్రజల్లో నిర్ణయం రావటం లేదండి. ఇది కాబట్టి ఆయన పదవి కావాలనుకున్నారు, లేకపోతే అక్కడ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు, అందుకోసం అని చెప్పి మారుతున్నారు. అనేక మంది ఎన్నికల సమయంలో కానీ లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు కానీ పదవుల కోసం పోటీ చేయాలనుకున్నటువంటి సందర్భాలు ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏమున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా ఇటువంటి విషయాలపైన తగిన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు. ఆ ప్రజల్లో ఆ మార్పు రానంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయని మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. భూములకు సంబంధించినంత విషయం ఈ కొత్త పాతల వ్యవహారం ఋషి గారు, బాలాజీ గారు ఇంకేమైనా చెప్పాలా? ఒక్క నిమిషం అండి. ఈ భూములకు సంబంధించిన విషయం రామ్మోహన్ రావు గారు కొంచెం బ్యాలెన్స్ గా ఉంటారు. ఆయన ఏది కూడా పూర్తిగా ఏదో ఏకపక్షంగా ఉండరు. ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, విశ్వాసాన్ని కలగజేయండి, విశాఖపట్నాన్ని పాడు చేయొద్దని చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ని పాడు చేయొద్దని చెప్పండి. విశాఖపట్నం కాదండి, పాయకరపేట నియోజకవర్గంలో జరిగిన గిరిజన ప్రాంతంలో కూడా పర్యాటకం పేరుతో గిరిజనుల తాలూకా భూముల్ని నష్టపరిహారం ఇవ్వకుండా, వారికి ఏ ఆధారం చూపించకుండా 100 ఎకరాలు తీసుకునేటటువంటి ప్రక్రియ ఒకటి మొదలైంది. ఇప్పుడు అందులో కూడా ఈ పెద్దలే ఉన్నారనేది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి విషయాలు. ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన మాట్లాడాలి. ఒకటి, ఆ నంద్యాల ఉప ఎన్నిక టికెట్టే మొత్తం వ్యవహారానికి కారణమా? ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందంటే వైఎస్ఆర్సీపీకి ఇది ఒకటే కాదు, అంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి రావడానికి చాలా పెద్ద విషయంగా చూస్తూ ఇక ఇదే కొనసాగుతుంది, ఇదే ప్రారంభం అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళ బ్రదర్ చక్రపాణి రెడ్డి గారు ఏం చెప్పారో కూడా మనం ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. సో ఆయన వాళ్ళ బ్రదరే, బయట వ్యక్తి కాదు కదా. సరే, సీటు కోసమేనంటే రేపు ఆయన ఇస్తాడని గ్యారంటీ ఉందా? ఇంకోళ్ళకి ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మరి ఆయన అన్నారుగా, ఇప్పుడు నేను గౌరవం కోసం వచ్చాను, కేవలం సీటు కోసం మాత్రమే కాదని. ఆ గౌరవం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా, ఇందాక బాలరాజు గారు చెప్పారు, మంత్రిగా కూడా పనిచేశారు, అప్పుడు కూడా గౌరవం ఇవన్నీ కూడా ఈ పదాలు ఆయన రాజశేఖర రెడ్డి మీద కూడా వాడాడు. వాడి తర్వాత మళ్ళీ వచ్చారు కదా. సో అందువల్ల నేనేమంటున్నానంటే, రాజకీయంగా ఎంతసేపు అక్కడ ఒక శాసనసభ్యుడుగా అయితేనే నేను పార్టీ మారుతానంటే, ఇందాక బాలరాజు చెప్పినట్టుగా ప్రజలు సమాధానం చెప్తారు ఎవరైనా కానీ. ఏదైనా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, లేదా కనీసం ఒక ఇష్యూ ఉండాలి పార్టీలు మారుతున్నప్పుడు. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా మీరు అనొచ్చు, ఎంతమంది మీరు తీసుకున్నారు కదా అనేది.
వాళ్ళు అక్కడ ఏం చెబుతున్నారు, మాకు మనుగడ లేదు, ఇదిగో రాష్ట్రంలో పాలు పంచుకోవాలి, అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చేరుతున్నాం. ఆ కారణాలు మనం అనుకున్నాం, అభివృద్ధి కోసం కొంతమంది, లేకపోతే అక్కడ ఎమ్మెల్యే కొంతమంది. కానీ ఏ కారణంతో ఈ గ్యాప్ వచ్చిందంటారు? అంటే మీ కాదు, ముఖ్యమంత్రి భూమా వర్గం వైపే మొగ్గడం, ఉప ఎన్నిక సీట్ సంబంధించిన ఆఖరి నిమిషంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఇస్తామని సర్వే చేస్తే భూమా బ్రదర్ ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్ ఉన్నాడో అతనికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి నాకు ఇక సీటు రాదు అని ఆ అభద్రతో వెళ్ళిపోయి ఉండొచ్చు. సో నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎవరైతే గెలుస్తారో, ప్రజలు ఎవరైతే శాసనసభ్యుడు కావాలనుకుంటారో వాళ్ళకి పార్టీ ఇవ్వాలే గాని, లేదు మేము లేదు బలాంతానాల మీద రుద్దితే ఈ విధంగా ఫలితాలు ఉంటాయి. మీరు చెప్తున్న అంచనా ప్రకారం శిల్పామోహన్ రెడ్డి గెలవరు కాబట్టి మీరు టికెట్ ఇవ్వలేదు. సో గెలవని వ్యక్తిని తీసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వబోతోందా? రమేష్ గారు గెలవలేని శిల్పామోహన్ రెడ్డి గారిని తీసుకుని ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆయనకి కండువా కప్పిందా? రేపు టికెట్ అష్యూరెన్స్ ఉందా? కేవలం గౌరవం మాత్రమే ఇస్తారా మీ పార్టీలో? ఎందుకంటే మొదటి రోజే ఆయన గౌరవం దక్కలేదు, నిరాశ ఎదురైందని పత్రికలు రాశాయి. అధినేతతో ప్రెస్ మీట్ లో మాట్లాడదాం అనుకుంటే ఆయన వచ్చి కూర్చోలేదని కొంతసేపు వెయిట్ చేసి తప్పకేదో ఈయన మాట్లాడాల్సి వచ్చిందని రాశాయి. రిషి గారు, శిల్పామోహన్ రెడ్డి గారికి అక్కడ విలువ లేదు, గౌరవం లేదు, లేకపోతే ఆయన గెలవడు అని అనుకుంటే, శిల్పామోహన్ రెడ్డి గారిని విజయవాడకి 10 సార్లు పిలిపించుకొని శిల్పామోహన్ రెడ్డి గారిని బతిమలాడి, బామాలి నువ్వు మా పార్టీ నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి 10 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సిన పని ఏంటని చెప్పేసి రామ్మోహన్ గారు మొదట అడుగుతున్నారు. మీరున్నారా ఆయన బతిమలాడినప్పుడు? కాదు, వచ్చినప్పుడు ఏ విధంగా చెప్పేదేనండి. ఏమండి రామ్మోహన్ గారు, మీరు మాట్లాడారు, నేను మాట్లాడితే ఒక్క నిమిషం ఉండండి, ఓపిక పట్టండి. ఇప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారికి అక్కడ క్యాటర్ లేకపోతే, అక్కడ ప్రజాదరణ లేకపోతే ముఖ్యమంత్రి గారు బతిమలాడాల్సిన పని లేదు. ఆ తమ్ముడిని తీసుకొచ్చి వెళ్లకుండా చూడండి అని చెప్పాల్సి డే 1 నుంచి ఈ రోజు వరకు ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయే క్షణం దాకా కూడా అక్కడ ఎంతమందిని పంపించారు, ఎవరిని అక్కడ ఇచ్చేశారు, ఏమి ఇస్తానని చెప్పారు, అన్ని మాకు తెలుసు. అది ఒకటి పక్కన పెడితే అష్యూరెన్స్ వచ్చిందా? నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఆయనకేనా? ఒకటి చెప్తామనండి, శిల్పామోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు మీరు చూశారు. ఆయన టికెట్ కోసం వచ్చానో లేకపోతే పోటీ చేస్తానో అని చెప్పరా. గౌరవ మర్యాదలు లేవు కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాను. గౌరవ మర్యాదలు ఇప్పుడు ఉప ఎన్నిక ముందే గుర్తొస్తాయా? ఇప్పుడు ఉప ఎన్నిక రేపు జరగబోతోంది, అక్కడ తెలుగుదేశం పార్టీలో తేల్చలేదు, వచ్చేసారి ఇస్తామని టికెట్ అనేది చెప్పారని వార్తలు వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీకి వచ్చారు. అది చాలా రిషి గారు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయి, అధికారం 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాల అధికారాన్ని వదిలిపెట్టుకుని ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చాడంటే ఆయనకి విలువలు ఉన్నాయా లేవా? మా నుంచి 21 మంది అందులోకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు మీకు తెలుసు, అధికారం కోసం వెళ్ళామని చెప్పారు. మీరు ఒకటండి, అటు నుంచి ఇటు వస్తున్నారా, ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చేవాడు గొప్పవాడు. గౌరవ మర్యాదలు లేవు, పని చేసినట్టు వచ్చేసారంటున్నారు. కానీ మొదటి రోజే అధినేత ప్రెస్ మీట్ లోకి రమ్మంటే పెద్ద ఆయన ఏం పట్టించుకోలేదు, రాలేదని ఆయన ఏదో బాధపడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి కదా. అది తప్పండి. అది ఎక్కడ ఆయనకి చాలా 2 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కనే పెట్టుకుని అందరినీ కూడా రిసీవ్ చేసుకున్న పరిస్థితులు మీరు చూశారు. ఇవన్నీ కూడా తప్పుడు లేదు, ఎవరో ఏదో చెప్తా ఉంటారు, ఇవన్నీ ఏదో లీకేజీలు ఇస్తా ఉంటారు, ప్యాకేజీలు, ఇవన్నీ కాదు. ఒక్కటిసారి రిషి గారు, ఈ రోజున ఒక శుభ పరిణామం మాకు. ఎందుకంటే అధికార పార్టీల నుంచి అధికార పార్టీని వదిలిపెట్టి నంద్యాలలో కాదు, కర్నూలులో కాదు, ఈవెన్ 13 జిల్లాల్లో కూడా మాకు ఒక బూస్టప్. ఎందుకంటే అధికారం వద్దు, జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని చెప్పేసి వచ్చాడు. మేము అతన్ని అభినందిస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడే కాదు ముందు నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే పార్టీ మీద ప్రేమ అభిమానాలతో ఆయన వచ్చారు. పదవి ఆయనకి పెద్ద విషయం కాదనేది మీరు చెప్పే విషయం. రైట్ రవి గారు, అట్లాగే చూడాల్సిన అవసరం ఉందా? కరెక్ట్ గా మరి అలా అయితే నంద్యాల ఉప ఎన్నిక ముందే మరి గౌరవ మర్యాదలు వారికి గుర్తొచ్చి ఉంటాయా బహుశా?
ఇప్పుడు ఈ విషయంలో ప్రజలేమో మర్యాదలు మన్ననలు ఏం చూడట్లేదండి. నదీనాం సాగర్లో గతి అన్నట్టుగా నదులు సముద్రంలో కలుస్తాయి. ఎక్కడైతే రాజకీయ ప్రయోజనాలు కాపాడబడతాయో దానికి కనీసమైన హామీ ఉంటుందో అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ అదనంగా జరుగుతుంది ఏంటంటే రాయలసీమ జిల్లాలో ఎక్కువగా అనంతపురం మినహా మిగిలిన చోట్ల వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఒక సామాజిక విభజన అనేది మిగతా చోట్ల కంటే అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం చాలా కష్టపడి అనేక మందిని ఇటు మార్చి అక్కడే ఆయన ఎక్కువ కేంద్రీకరించారు. ప్రత్యేకించి నంద్యాలలో భూమానాగిరెడ్డి తర్వాత అఖిల ప్రియను హడావుడిగా మంత్రిని చేయటం అప్పుడు జరిగిన పరిస్థితులు ఇవన్నీ చూసాం. మళ్ళీ ఒక రివర్స్ వలసలు అన్నా నేను ఒక పునఃసమీకరణ అయితే మొదలైంది. ఈ పునఃసమీకరణ ఇందులో ఏం పెద్ద సిద్ధాంతాలు పెద్ద విషయాలు విలువలు ఉన్నాయని నేనేం అనుకోవట్లేదు. కానీ మళ్ళీ అక్కడ ఇప్పుడు సీట్లు పెంచుతారో లేదో బీజేపీ వాళ్ళు స్పష్టం చేయడం లేదు. వెళ్ళిన వాళ్లకు స్థానం కల్పించడం వాళ్ళను వీళ్ళను కూడా చేయడం అనేది చంద్రబాబు కూడా ఇప్పుడు హత్యలు జరిగాయి కదా ప్రకాశం జిల్లాలో, కొట్టుకున్నారు కదా కడప జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఏం జరిగింది? కనీసం 6 జిల్లాల్లో ఒక ప్రచ్ఛన్న యుద్ధం కాదు ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది. తీసుకున్న వాళ్లకు ఇప్పటికే ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు జెండా రూపొందించినప్పటి నుంచి ఉన్నారు. ఇలాంటి ఒక పెద్ద సెక్షన్ ఉంది తెలుగుదేశంలో. మధ్యలో వచ్చిన మనం చూసుకున్న ఇందాక రకరకాల మాఫియా సెక్షన్లు ఉన్నాయి. కొత్తగా వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేయడం అనేది ఈ వర్క్షాప్ల వల్ల సెషన్స్ వల్ల వీడియో కాన్ఫరెన్స్ వల్ల కావట్లేదు. ప్రత్యేకించి నంద్యాలలో ఉప ఎన్నిక కూడా రావడం వల్ల ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆమెకే మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఇంకో టికెట్ ఎందుకు, నాకు నేను మంత్రిని మాదని ఈయన ఇది నీ తమ్ముడిని తీసుకొని మీకు చైర్మన్ ఏదో ఇస్తున్నాం కాబట్టి అని తమ్ముడికి అన్నకు కూడా ఇక్కడ వైరుధ్యాలు. ఇక్కడ ఇప్పటి వరకు కుటుంబాలు సామ కాదు, నా భవిష్యత్తు కోసం వెళ్ళొద్దని తమ్ముడు అంటారు. ఇంకోటి జరుగుతుంది. ఏదైతే ఆయన నిర్ణయించుకున్నాను. నేను ఇది ఐసోలేటెడ్ అనుకోవట్లేదు. తప్పకుండా ఇంక మళ్ళీ సీట్లు ఎన్నికలు దగ్గర మర్యాద అంటారా, అదేదో ముందు మర్యాదలు అవన్నీ కూడా పక్కన పెడితే తప్ప మన మనుగడ సాధ్యం కాదనే ఒక పరిస్థితికి రాజకీయ పార్టీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అధినేతలే సర్వం సహాధికారం చెలాయిస్తూ ఎంతటి సీనియర్లకు బాధ్యులకు కూడా కనీసమైన పద్ధతి లేని పరిస్థితి పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ కూర్చోబెడతారు, అందరిని ఏదో సర్దుబాటు చేస్తారు, మీరు ముందుకు పోండి, మీరు ఖర్చు పెట్టండి, మీరు చూడండి ఏదో చెప్తారు. కాబట్టి కానీ ఒకటైతే జరుగుతుంది రాయలసీమ జిల్లాలో. ఇప్పుడు జగన్ ఏ మేరకు జాగ్రత్త తీసుకుంటారో కూడా తెలియదు. ఇప్పుడు జగన్ అప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గురించి ఇంత చర్చిస్తున్నాం. ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉండడానికి కూడా పూర్తి అవకాశం ఉంది. జేసీ దివాకర్ రెడ్డి ఉన్నాడు, రోజుకు ఒక మంచి మసాలా అందిస్తుంటాడు, ఆయన కూడా వైసీపీ. కాబట్టి వీళ్ళలో ఎవరి చిరునామా ఎక్కడ ఉంటుంది అనేది అప్పుడు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. నేను అనుకోవడం ఒక కొత్త అటు ఇటు కపాలు తక్కడంలాగా మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పాత్రే, పార్టీ అధినేతగా కానీ లేదు. నేను చాలాసార్లు చెప్పా, కొడుకును పగ్గాలు ఇచ్చారు కాబట్టి మరి ఆయన అయినా కానీ కొంచెం పార్టీనైనా సమన్వయం చేస్తే ఈ పరిస్థితి లేకపోతుంది. లేకపోతే ఇద్దరు మంత్రులు అరుచుకుంటారు ఒకరి మీద ఒకరు, ఇద్దరు శాసనసభ్యులు అక్కడ హత్యల దాకా వాళ్ళు వెళ్తారు, అక్కడ కూడా ఏం జరగదు. ఇవన్నీ ఒక లింక్, ఒక గొలుసులో పరిణామాలే. మరి ఎన్నికల ఫలితం కూడా కొంత నిర్ణయిస్తుంది. వారన్నది నిజం. ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఉభయలు పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది, కేవలం ఒకరే కాదు. సో ఇప్పుడు ఈ సమన్వయం అనేది వారు చెప్పినట్టు ఒకటి చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. రెండోది పాత కొత్తల వ్యవహారం తేలాలంటే నియోజకవర్గాల పునర్విభజన, లేకపోతే బీజేపీ కూడా దాగుడు మూతలు ఆడుతుంది. అక్కడ 119, 175 2025 అనేది వాళ్ళు చెప్పరు. అదే సార్ ఇవాళ రాసినట్టు ఆర్టికల్ 170 వీటిని మార్చక్కర్లేదు, మేము పునర్విభజన అడగట్లేదు, కేవలం జనాభా ప్రకారం పెంచమని అడుగుతున్నాం మీ వాదన ఎంతవరకు? అంటే ఇప్పటికే ఏదో చెప్పేశారంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంత అమిత్ షా, లేదు కాస్త ఇబ్బందిగా ఉందని, తెలంగాణలో అయితే వెళ్తామంటే ఖచ్చితంగా అయిపోతుందని చెప్తున్నారు. ఏమన్నా ఉందా అటువంటి అశుభం? అంటే ఇప్పుడు ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగినప్పుడు ఈ యాక్ట్ లో పొందుపరిచారు. అది ఇది ఎవరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజన కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కోరుకుంటే చేయలేదు కదా. అట్లాగే ఈ సీట్లు కూడా మనం అడిగితే పెట్టలా, వాళ్ళు అందులో పొందుపరిచి ఉంది. సో 2 జాతీయ పార్టీలు కలిసి ఆ బిల్లు తీసుకొచ్చారు. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అందులో రాజకీయ ప్రయోజనాలు మర్చిపోతే ఎట్లా? ఇప్పుడున్న పార్టీలు రాజకీయ ప్రయోజనాలు చూసుకోవా? బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉందో లేదో చూసుకోవాలి. ఆ కోణం నుంచి వాళ్ళు చూస్తే దానికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది వేరేగా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎక్కడ దాగుడు మూతలు కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రజలకు చేసిన వాగ్దానాలు మనం గనక తీర్చకపోతే, ఒకవేళ తీర్చకపోతే ఈ కారణాల చేత తీర్చలేమని మనం చెప్పకపోతే వాళ్ళ మైండ్ వాళ్ళ ఇది ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కాలం చెల్లిన ఈ ప్రతిపక్షాలు లేకపోతే మునిగిపోయే
పార్టీలో వాటి గురించి మాట్లాడేదాన్ని ప్రతిపక్షాలు కాలం చెల్లిందా? లేదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎందుకు సార్ కాదు, ఇవాళ నుంచి మొత్తం వచ్చేస్తారు అధికార పార్టీ. ఎక్కడికి వచ్చేది పగడకాయలు కనమనండి. ఇప్పుడు ఆయన రేపు ఆయన రమేష్ గారు అసలు ఆ వైఎస్ఆర్సీపీలో ఉంటాడు లేదా అని చెప్పమనండి. రమేష్ గారు మీ మీదే అనుమానం కాదు. రమేష్ అక్కడ ఉండి శుభ్రంగా ప్రజాసేవ చేసి కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగా చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ పోయి ఆ పేరు ఆ బ్రాండ్ ఎంచుకుని ఆయన పాటు చేసుకోవాల్సిన పని. రమేష్ గారు క్విక్ రెస్పాన్స్. నా రాజకీయ జీవితమే రాజశేఖర రెడ్డి గారితో ముడిపడి ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారి దయవల్ల ఎమ్మెల్యే అయ్యాను. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పార్టీ పెట్టాడు కాబట్టి అందులోకి వెళ్ళా. దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారితో 100% 100%. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు కదా, ఇది అవుతుందండి అక్కడ ఆయన చనిపోయే కుటుంబం ఇదంతా ఉంది. కానీ ఒక విషయం ఉంది, ఆయన ఏమంటున్నారంటే మీరు పెన్షన్లు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు కూడా నన్ను భాగస్వామ్యం చేయడం లేదు అంటే ఇప్పటివరకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, ఇప్పుడు అధికార పక్షంలోనే ఉన్నాయని చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం అనేది చక్కగా అందరినీ కలుపుకోవాల్సిన అవసరం మటుకు ఒకటి కనిపిస్తుంది. పదవుల్లో ఉన్న వాళ్ళే కాదు, తెలుగుదేశంలో కూడా పదవులు. థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.